తెహ్రీక్ హురియత్, దీన్ని హరియత్ అని కూడా చాలామంది అంటారు. సో ఈ తెహ్రీక్ హరియత్ అనండి, హురియత్ అనండి, వీళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ అమిత్ షా గారు చూసి 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 ఎలా దెబ్బ కొట్టాలో ఆలోచించాడు. కరెక్ట్గా December 31 ఈ తెహ్రీక్ హురియత్ అనబడే ఈ గ్రూప్ని మేము బ్యాన్ చేస్తున్నాము. ఇల్లీగల్ అసోసియేషన్ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్తారు. అంటే మీరు యాంటీ ఇండియా యాక్టివిటీస్ కొనసాగిస్తే, తీవ్రవాదులకు సపోర్ట్గా నిలబడితే, అంటే ఈ తెహ్రీక్ హురియత్ని మీరు చూసారనుకోండి, అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు విడి కాశ్మీర్ అనబడే ప్రాంతము ఉండాలి అంటే, మీకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇది భారతదేశము, హిందుస్థాన్, ఇక్కడ ఏ ప్రాంతమైనా కూడా అది ఇండియన్ గవర్నమెంట్కి చెందినదే. అది మీకు ఒక జూనాగఢ్ అనండి, లేదా హైదరాబాద్ అనండి, ఎక్కడ ఎవరైనా మీరు మాది నిజాం పాలన, మేమే రాజులము, మాకు రజాకార్ ఆర్మీ ఉంటుంది, నథింగ్ డూయింగ్ అండి, యు ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈ టెరిటరీలో ఉండాలి అనుకుంటే మా యొక్క చట్టాల ప్రకారము, మా రాజ్యాంగము ప్రకారమే మీరు వ్యవహరించాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా పెద్ద లెవెల్లో యుద్ధాలే చేశాడు. కానీ జవహర్లాల్ నెహ్రూ గారికి ఏంటి, కాశ్మీర్ని ఏదో ఒక రకంగా విడి ప్రాంతంగా ప్రకటించాలి, కుదిరితే అటు పాకిస్తాన్లో కలిపేస్తే బెస్ట్ కదా అన్నట్టుగా ఆయన ఆలోచించాడు. ఎందుకు ఆలోచించాడు అనడానికి ఎన్నో కారణాలు, ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, షేక్ అబ్దుల్లా అంటారు, అంటే ఫారూక్ అబ్దుల్లా గారి నాన్నగారు. సో మీకు జవహర్లాల్ నెహ్రూ గారు, షేక్ అబ్దుల్లా వీళ్ళు రిలేటివ్స్, కజిన్స్ అని కూడా మీకు థియరీస్ ఉంటాయి. అది ఎలా కుదురుతుందండి? జవహర్లాల్ నెహ్రూ గారు అంటే కాశ్మీరీ పండిట్ కదా, షేక్ అబ్దుల్లా అంటే ఒక ఇస్లాం మతానికి చెందినవాడు కదా, అంటే డిఫరెంట్ స్టోరీస్ అండి. ఇవాళ వరకు ఎవరు కూడా వీటి గురించి కరెక్ట్గా మాట్లాడలేరు, మాట్లాడకూడదని అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మీకు షేక్ అబ్దుల్లా ఏం చేయగలిగాడు, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఒక విడి అంటే ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, మేము పాలించుకుంటాము అని అన్నాడు. ఓకే, ఇచ్చేశారు. అలాంటి ఒక సిస్టమ్ 1947 నుంచి ఇవాళ వరకు కూడా 2023 వరకు కూడా మీకు తెహ్రీక్ హురియత్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్తో కలిసిపోవాలండి, ఇది ఒక సెపరేట్ స్టేట్ అండి, వీళ్ళు ఇండియాలో ఉండకూడదు, ఎలా ఉంటారు, ఇది వీళ్ళు ఏది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండి వీళ్ళు ఇలా మాట్లాడతారు. సో మనం చూసాము ఏది 2004 ఆగస్టు నెల వీళ్ళు ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ అయితే, తెలుసు కదా మీకు, సయ్యద్ అలీ షా గిలానీ అంటారు. సో ఇతనే దీని స్థాపకుడు. ఆ రోజుల నుంచి ఇవాళ వరకు వీళ్ళు ఇండియాలోనే ఉంటారు, మన ప్రభుత్వాన్ని బ్లాక్మెయిలింగ్ చేస్తూనే ఉంటారు. అట్ ది సేమ్ టైం మీరు చూసారు అనుకోండి, వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉంటారు, మీకు పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకుంటూ ఉంటారు, వాటిని అద్దెలకు ఇచ్చుకుంటూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఏం మాట్లాడతారు, జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్తో కలిసిపోవాలి. ఒక్కసారి పిఓకే ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ మనోభావన ఎలా ఉంది, జస్ట్ వెళ్ళి చెక్ చేయండి అంటే, వీళ్ళకి ఇది పాలిటిక్స్ అండి, ఇది ఒక పొలిటికల్ పార్టీ. కాబట్టి అక్కడ అధికారంలో ఉండాలి అంటే కాశ్మీర్ ఇష్యూని ఇండియాకు వ్యతిరేకంగా టైం టు టైం వీళ్ళు లేవనెత్తుతూనే ఉండాలి. సో మనము ఇవాళ న్యూ ఇండియా గురించి మాట్లాడుతున్నాం. జీరో టాలరెన్స్ పాలసీ అండి, అంటే తీవ్రవాదముపై మనము జీరో టాలరెన్స్, ఒప్పుకోం. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో మీరు వెళ్ళి చూసారంటే స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్ 0%. ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పాను, ఈ స్టోన్ పెల్టింగ్ అంటే రాళ్లు రువ్వడం, రాళ్లను విసురుతారు పోలీసుల మీద, ఇండియన్ ఆర్మీ మీద, ఇండియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మీద వీళ్ళ మీద రాళ్లు విసురుతారు. దానికి వీళ్ళకి పేమెంట్ ఇస్తారు, కుర్రాళ్ళకి పేమెంట్. స్కూల్కి వెళ్ళేవాడు, ఒరే ఈ బకెట్ పెట్టుకోరా, ఈ బకెట్లో ఉన్న రాళ్ళంతా విసుర్రా, నీకు 500 రూపాయలు ఇస్తానంటే వాడు హాయిగా రాళ్ళు విసిరేసి ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడు. వాడి మీద, స్కూల్ పిల్లాడి మీద మీరు ఏం కేసులు పెడతారండి? ఫైనల్గా అమిత్ షా ఏం చేశాడు, ఒకే ఒక సొల్యూషన్, ఎవరైనా మా కెమెరాలు, మా ఫోటోగ్రాఫర్స్కి దొరికిపోతే, రాళ్ళు రువ్వుతూ మీరు దొరికిపోయారు అంటే రేపు ఈ జన్మలో మీకు ఉద్యోగాలు అంటూ రావు. జమ్మూ అండ్ కాశ్మీర్లో మీకు ఉద్యోగం ఇచ్చే నాదుడు అనేవాడు ఉండడు, ఆలోచించుకోండి అన్నాడు. 2023లో ఒక ఇన్సిడెంట్ కూడా అలాంటిది జరగలేదు. సో ఇంత కఠిన నిర్ణయాలు మనం తీసుకుంటున్నప్పుడు ఇవాళ కూడా ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ అండి, తీవ్రవాదానికి కూడా మీరు ఏదో ఒక రకంగా సపోర్ట్గా నిలబడాలి. మేమందరం తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్నాము, యాంటీ ఇండియా స్టాన్స్లో ఉన్నా కూడా మీరు మమ్మల్ని ఏం చెయ్యకూడదు అంటే అమిత్ షా చూస్తూ ఊరుకుంటాడా? నథింగ్ డూయింగ్ అన్నాడు. December 31 తెహ్రీక్ హురియత్ అనబడే గ్రూప్ని
బ్యాన్ చేశాడు. అన్లాఫుల్ యాక్టివిటీస్లో మీరు ఉన్నారు, అన్లాఫుల్ అసోసియేషన్లో ఉన్నారు, యాంటీ ఇండియా ప్రాపగండా చేస్తున్నారు, ప్రో పాకిస్తాన్ క్యాంపెయిన్ అనేది ఇక్కడ చేస్తున్నారు. మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, మీరు దేశద్రోహులు, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉంటారు అంటే ఇలాంటి గ్రూప్స్ వాటి యాక్టివిటీస్ని మీరు నిర్వహించకూడదు. ఎవరికి వెళ్ళి చెప్తారో చెప్పుకోండి. ఇవాళ అమెరికా, కెనడా, యూకే అంతా తీవ్రవాదులకు ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారండి. లాస్ట్ వీడియో నుంచి ఇదే మాట్లాడుతున్నాను. 13 ఫ్యామిలీస్ ఏదో ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఉన్నారు, అదైతే క్లియర్. దీన్ని బట్టి మీరు చూసారనుకోండి, పాకిస్తాన్ వాడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మేము చేసుకోము అని అన్నాడు. వెరీ గుడ్. కారణం అడిగితే ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ మీద చేస్తున్న దాడులు అన్నాడు. అట్ ది సేమ్ టైం మీరు చూసారనుకోండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇలాంటి ఒక పొలిటికల్ పార్టీని మనము బ్యాన్ చేయడం పాకిస్తాన్కి ఎంత పెద్ద దెబ్బ అంటే, వాడు ఎంత ఒక సాడెస్ట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ని చూస్తున్నాడు అంటే, వాడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశమే లేదు. విచిత్రం చూసారా ఫ్రెండ్స్, ఎన్ని అరబ్ దేశాలు ఉన్నాయి, ఎన్ని ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నప్పుడు ఎవరూ కూడా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోలేదండి. టర్కీ లాంటి దేశము కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని మేము ఆపుతున్నామని వాళ్ళు అనలేదు. ఎందుకు? టూరిజం. అలాంటిది పాకిస్తాన్కి వెళ్ళేవాడు ఒక యాత్రికుడైనా ఉంటాడా? పాకిస్తాన్ గురించి ఆలోచించేవాడు ఎవడైనా ఉంటాడా? ఈ 13 ఫ్యామిలీస్లో మీకు యునైటెడ్ నేషన్స్ ఉంటుంది, వరల్డ్ బ్యాంక్ ఉంటుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంటుంది. మరి వీళ్ళు ఎవరైనా పాకిస్తాన్ గురించి ఆలోచిస్తున్నారా? మరి పాకిస్తాన్ టోటల్గా 2024లో పాకిస్తాన్ అతహ పాతాళంలోకి తొక్కబడుతుందని చెప్పి ఇవాళ అందరూ చెప్తున్నారంటే, ఈ 13 ఫ్యామిలీస్ ఇండియాకు ఫేవరబుల్ గా ఉన్నారా? అలాంటి కొత్త గేమ్ ఏమైనా స్టార్ట్ అయిందా? అంటే ఇండియాను అమెరికాను కలిపే ప్రయత్నాల్లో వీళ్ళు ఉన్నారా? మనకైతే ఇవాళకి యాజ్ ఇట్ ఈస్ గా రిపోర్ట్స్ లేవండి. కానీ ఓవరాల్ గా మీరు గమనించారనుకోండి, ఇండియా ఎక్కడా తగ్గడం లేదు. జీరో టాలరెన్స్ పాలసీ అని చెప్పి తీవ్రవాదులు ఎవరైనా వాళ్ళు తుపాకులు పట్టుకోవచ్చు, లేదా అడ్డదిడ్డంగా మాట్లాడవచ్చు, లేదా ఇలాంటి పొలిటికల్ పార్టీస్ని పెట్టుకొని యాంటీ ఇండియా యాక్టివిటీస్ వీళ్ళు నిర్వహించవచ్చు. ఒక్కడిని కూడా విడిచిపెట్టము, మీ మూలాలతో సహా మిమ్మల్ని లేపేస్తాము. మీరు ఇండియాలో ఉంటూ మాకు వ్యతిరేకంగా ఏమీ కూడా చేయలేరు. చైనా వాడు మాట్లాడాడు, లడాక్ అనబడే ప్రాంతము మాది, భారతదేశం ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని దానిని యూనియన్ టెరిటరీ అంటున్నారు, దీనిని మేము ఒప్పుకోము. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 2024లో ఇలాంటి మార్పులు క్లియర్గా మనం చూడబోతున్నాము. దానికి గ్రేట్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మీకు తెహ్రీక్ హరియత్ అనబడే గ్రూప్ని బ్యాన్ చేయడం. జస్ట్ ఇమాజిన్, వరల్డ్ వైడ్ ఎన్ని మార్పులు జరుగుతున్నాయో చూడండి. వీటినంతా కూడా యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తుంటే కీన్గా గమనించాలి, డే బై డే గమనించాలి. అప్పుడే మన దేశం ఎక్కడ ఉంది, మన స్టేటస్ కో ఏంటి, మన యొక్క ఫారిన్ పాలసీ ఏంటి, మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం అనేది క్లియర్గా తెలుస్తుంది. మరి మీరు వీటినంతా గమనిస్తున్నారా? ఈ రిపోర్ట్స్ని చదువుతున్నారా? దేశం యొక్క భవిష్యత్తు ఇది మనకు చాలా చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇది మన మాతృభూమి, దీనిని నమ్ముకొనే మనం బతుకుతున్నాము. ఇక్కడే మనము మన భోజనము తింటున్నాము, మనం నిద్రపోతున్నాము, మన పనులు చేసుకుంటున్నాము. కాబట్టి భారతదేశంలో ఏం జరుగుతుందో కీన్గా గమనించండి. దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.